ఒక అందమైన గోకుల గ్రామంలో ఆవులు మేతమేస్తూ, పిల్లలు నవ్వుతూ ఆడుకుంటూ అందరూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు గ్రామస్తులు పెద్ద పండుగకు సిద్ధమయ్యారు. వర్షదేవుడు ఆయన ఇంద్రుడికి పూజ చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పుడు చిన్న కృష్ణుడు చిరునవ్వుతో అడిగాడు, అయ్యా, మనకు పంటలు ఇచ్చేది ఎవరు? కృష్ణుని మాటలు విన్న గ్రామస్తులు ఆలోచించారు. అవును, ప్రకృతే మనకు అన్నీ ఇస్తుంది అని అర్థం చేసుకున్నారు. అందరూ కలిసి గోవర్ధనగిరికి పండ్లు, పూలు, దీపాలు అర్పించి భక్తితో పూజ చేశారు. ఇది చూసిన ఇంద్రుడు చాలా కోపడ్డాడు. ఆకాశంలో నల్ల మేఘాలు కమ్ముకున్నాయి. భయంకరమైన గాలి, ఉరుములు, మెరుపులు, భారీ వర్షం కురిసింది. గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. ఆవులు, పిల్లలు వణికిపోయారు. అప్పుడు కృష్ణుడు ధైర్యంగా ముందుకు వచ్చి చిరునవ్వుతో అన్నాడు, భయపడకండి, నేను ఉన్నాను. ఒక్క వేలు మీద గోవర్ధనగిరిని పైకి ఎత్తాడు. అది గొడుగులాగా మారి అందరికీ రక్షణ ఇచ్చింది. 7 రోజులు 7 రాత్రులు అందరూ గిరి కింద సురక్షితంగా ఉన్నారు. ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు. ఐక్యతతో ఉన్నారు. ఇంద్రుడికి తన తప్పు అర్థమైంది. వర్షాన్ని ఆపి కృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుణ్ణి క్షమాపణ కోరాడు. మళ్ళీ సూర్యుడు వెలిగాడు. గ్రామం ఆనందంతో నిండిపోయింది. అందరూ కృష్ణునికి కృతజ్ఞతలు తెలిపారు. కృష్ణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు, విశ్వాసం ఉంటే, ఐక్యతగా ఉంటే ఏ సమస్యనైనా మనం జయించగలము. నీతి: ఐక్యతతో ఉండి మంచిపై విశ్వాసం ఉంచితే ఏ కష్టమూ మనల్ని ఓడించలేదు. హాయ్ పిల్లలు, ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరొక కథతో కలుద్దాం. బాయ్ బాయ్ పిల్లలు.